కొత్త హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. అది నార్మల్ హౌస్ కాదు, అది ఒక ట్రీ హౌస్. ఏ ట్రీ హౌస్ చేయడానికి మన దగ్గర అది లీవ్స్ కట్ చేసేది అది ఉండాలి, కానీ అది మన దగ్గర లేదు. ఇంకా మనం ఒకసారి డై అయిపోయాం, అందువల్ల మన సామాన్లన్నీ వెళ్ళిపోయాయి. సో నేను ఈరోజు కొంచెం క్రియేటివ్ అయితే వాడబోతున్నాను. సో లెట్స్ గో క్రియేటివ్. సారీ గైస్, కొంచెం సేపే. సో ఇక్కడైతే ఆ బ్లేడ్ అయితే తీసుకుంటా. వావ్, ఆర్మర్ చూడండి గైస్ ఎంత బాగుందో. కానీ నా దగ్గర ఒక్కొక్కసారి కొంచెం ఏం చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు. కొంచెం ఫుడ్ కూడా తీసుకుందాం, జర అవసరమే. ఒక షీల్డ్ కావాలి. ఎస్, అది ఎక్కడ పోయింది? లెట్స్ గో. ఇది మనకు కావాలి. అండ్ దట్స్ ఆల్. సామాన్లు పోకుండా ఒకటి చేయాలి, అది చేసేద్దాం. ఇక్కడ ఉంది, కీప్ ఇన్వెంటరీ. లెట్స్ గో. సో వుడ్ కోసం అయితే నేనైతే ఈ ట్రీస్ దగ్గరకు వస్తున్నా. అండ్ లెట్స్ సీ, ఇంత పెద్ద కేవ్. తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ కేవ్ ని. ఫస్ట్ అయితే వుడ్ ని అయితే కలెక్ట్ చేసుకుందాం. ఓ షెట్ హనీ బీస్ వచ్చేసాయి. ఓ షెట్, పాయిజన్ అటాక్ వచ్చేసాయి. किधर गया रे? अच्छा, गुस्सा शांत हो गया. थोड़ा सा खाना खाते हैं. సో ఇప్పుడైతే మన దగ్గర ఇనఫ్ అయితే వుడ్ అయితే ఉంది. ఇప్పుడైతే లీఫ్ పని చూద్దాం. లెట్స్ గో లీఫ్. ఐఎమ్ సారీ, నిజ జీవితంలో చెట్లను నరకడం నేరం, కానీ ఇందుక చెట్ల వల్లనే మనం ఏదైనా స్టార్ట్ చేయవచ్చు. సో ఇప్పుడైతే ఇదైతే ఇరిగిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి లీవ్స్. ఇన్ని అనంజం అయిపోయాయి. లెట్స్ గో. ఇప్పుడైతే మన ట్రీ హౌస్ అయితే బిల్డ్ చేసేద్దాం. లెట్స్ గో. సో ఇక్కడైతే మన హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నా. ఫస్ట్ ఈ ట్రీని తీసేస్తాను, చాలా చిరాకు తెస్తుంది నాకు. సో ఇదైతే మనకు అడ్డం వస్తుంది, ఏదైతే తీసేద్దాం. దొరికింది. మొత్తం కంప్లీట్ చేసాను. చూడండి ఎలా చేశాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చేయాలి. ఇంకా ఇక్కడ చాలా బాగుంది నేచర్ అయితే. అండ్ ఇక్కడ చేయడానికి పార్ట్ 2 కోసం వేచి ఉండండి. అండ్ వరకు ఈ బొమ్మను చూస్తూ ఉండండి. బాయ్.